హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సరల్ కిచెన్. ఈరోజు బనానా బ్రెడ్ను తయారు విధానం చెప్తాను, నోట్ చేసుకోండి. మధ్యలో స్కిప్ చేయకండి, వీడియో మొత్తం చూడండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా బ్రెడ్ బౌల్ని తీసుకున్నాను. బ్రెడ్ బౌల్ మనకి షాపులలో దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్ షాపింగ్ ఉంది కదా, ఆన్లైన్ షాపింగ్ నుండి అయినా తెప్పించుకోవచ్చు. బౌల్ ఉంటే సరిపోతుంది. బౌల్కి కొంచెం ఆయిల్ రాసాను, బటర్ పేపర్ వేసేస్తున్నాను. ముందుగా ఈ విధంగా వేసేసుకుంటే బ్రెడ్ తయారైనాక తొందరగా ఊడొచ్చేస్తుంది. అందుకనే ఆయిల్ పూసేసి బటర్ పేపర్ వేసాను. బనానా కేకు చాలా రుచిగా ఉంటుంది, చాలా ఈజీ కూడా. 2 బాగా పండిన అరటిపళ్ళని తీసుకున్నాను. అరటిపళ్ళని తీసుకొని మిక్సీ జార్లో వేసేస్తున్నాను, తొక్క తీసేసి. ఈ విధంగా వేసేసుకోవాలి. ఒక చిన్న కటోరడు చక్కెర తీసుకున్నాను, మిక్సీ జార్లో వేసేసాను. కొద్దిగా పాలు పోసాను. ఒక చిన్న కటోరలో కొంచెం తక్కువ ఆయిల్ వేసాను, రిఫైండ్ ఆయిల్. 2 కోడిగుడ్లను వేస్తున్నాను. రిఫైండ్ ఆయిల్ మాత్రమే వాడుకోవాలి, పల్లి నూనె మాత్రం అస్సలు వాడకూడదు. బ్రెడ్ మంచి టేస్ట్గా ఉంటుందన్నమాట రిఫైండ్ ఆయిల్ వేస్తే. అన్నీ వేసేసి మిక్సీ పడితే ఈ విధంగా కొంచెం జారుడులాగా వచ్చేసింది. ఇప్పుడు వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మిశ్రమాన్ని మొత్తం. కొద్దిగా బేకింగ్ పౌడరు, కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసాను. చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా జల్లించిన గోధుమ పిండిని తీసుకున్నాను. ఒక చిన్న కటోరడు తీసుకొని ఉండలు లేకుండా జారుడులాగా దోసపిండిలాగా వచ్చే వరకు పిండి వేస్తూ కలుపుకోవాలి. కొన్ని అరటిపళ్ళు పెద్దగా ఉంటాయి, కొన్ని అరటిపళ్ళు చిన్నగా ఉంటాయి. అందుకనే దోసపిండిలాగా ఉంటే సరిపోతుంది. ఒక్కొక్కసారి ఎక్కువ పడుతుంది, ఒక్కొక్కసారి తక్కువ పడుతుంది కదా. అందుకనే ఈ విధంగా కలుపుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్ మాత్రమే, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేయకపోయినా కూడా చాలా రుచిగా ఉంటుంది బ్రెడ్. ఇప్పుడు బ్రెడ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మిశ్రమాన్ని మొత్తం. ఈ విధంగా ఒకసారి కుదించాలి. ఏమన్నా ఎయిర్ ఫామ్ అయినా కానీ పోతుంది. పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే బ్రెడ్ తయారు చేసుకోవడం అంటే ఎంత బాగుంటుంది. మీరు కూడా తయారు చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపకంగా మాకు తెలియచేయండి.
ఒక పెద్ద బౌల్లో ఇసుక వేసాను. ఇసుక వేసి మూత పెట్టేస్తున్నాను. ఫ్రీ హీట్ చేసుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇసుక వేడెక్కింది. ఇప్పుడు బ్రెడ్ బౌల్ను మిశ్రమంతో పాటు పెట్టేస్తున్నాను. పెట్టేసి ఒక 1 అవర్, ఒక గంట పాటు చిన్న మంట మీద మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి. ఈ విధంగా బ్రెడ్ రెడీ అయిపోయింది. జాగ్రత్తగా వేడిగా ఉంటుంది కదా, దించుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత అంచులెంబడి ఈ విధంగా ఫ్రీ చేసేసి ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. చాలా సూపర్గా వచ్చేసింది బ్రెడ్. ఇంత ఈజీని అనిపిస్తుంది కదా. మీరు కూడా తయారు చేసుకోండి. మంచిగా స్పాంజీగా సూపర్ టేస్ట్ ఉండే బనానా బ్రెడ్ రెడీ అయిపోయింది. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. పీసెస్ లాగా కోసేసి తినేయడమే. బనానా బ్రెడ్ రెడీ అయిపోయింది. చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వంటకాలను తయారు చేసి చూపిస్తాను.